లార్డ్స్ టెస్ట్లో ఇంగ్లాండ్కు టీమిండియా ధీటైన జవాబిచ్చింది. ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులు చేయగా టీమిండియా సైతం సరిగ్గా 387 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే మూడో రోజు తొలి సెషన్లో ఇంగ్లాండ్పై భారత్ ఆధిపత్యం చెలాయించింది. కానీ లంచ్ విరామానికి ముందు పంత్ వికెట్ను కోల్పోవడంతో కథ తారుమారైంది. అనవసరంగా రనౌట్ అయ్యి ఇంగ్లాండ్కు తన వికెట్ను సమర్పించుకున్నాడు. కేఎల్ రాహుల్, పంత్ మధ్య సమన్వయ లోపం వల్ల భారత్ వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. అయితే లేని పరుగు కోసం పంత్ ప్రయత్నించి రనౌట్ అయ్యాడని చాలా మంది విమర్శించారు. కానీ ఈ పూర్తి బాధ్యతను రాహుల్ తీసుకున్నాడు. లంచ్ బ్రేక్ కి ముందు సెంచరీ సాధించాలని తన ఆతృత అనవసర రనౌట్ కి దారితీసిందని వెల్లడించాడు. ఈ మ్యాచ్ లో వీలైతే లంచ్ విరామానికి ముందే సెంచరీ సాధిస్తానని నేను పంత్తో చెప్పాను. బషీర్ లంచ్ బ్రేక్ ముందు చివరి ఓవర్ వేయడంతో సెంచరీ చేయడానికి మంచి అవకాశమని భావించాను. అందుకే పంత్ నాకు సింగిల్ తీసి స్ట్రైక్ ఇవ్వాలని ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు. అయితే ఆ ఓవర్లు తొలి బంతికి బౌండరీ బాదే అవకాశం ఉండేది. కానీ నేను మిస్ చేసుకున్నాను. ఆ బంతికి కేవలం సింగిల్ మాత్రమే లభించింది. దీంతో పంత్ మళ్లీ నన్ను స్ట్రైక్ లోకి తీసుకురావాలని అనుకున్నాడు. అందుకే క్విక్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో అతడు రన్అట్ అవ్వాల్సి వచ్చింది. ఇది మా ఇద్దరికీ నిరాశ కలిగించింది. కానీ ఏ బ్యాటర్ కూడా ఈ విధంగా అవుట్ అవ్వాలని అనుకోరు. ఏదేమైనా ఆ రన్అట్ మా మొమెంటం ని దెబ్బతీసింది. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఇంగ్లాండ్ తిరిగి గేమ్లోకి వచ్చింది అని రాహుల్ పేర్కొన్నాడు.